ఇవన్నీ అన్స్టాపుల్ బిఫోర్. తర్వాత అన్స్టాపుల్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ముందుగా తేజు గారికి థ్యాంక్ యూ. బాలయ్య బాబు గారిని దగ్గరగా చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఒరిజినల్ బాలయ్య బాబు గారు ఎంత కూల్గా, ఎంత సెన్సిబుల్గా ఉంటారు, ఎంత జాయ్ఫుల్గా ఉంటారు, ఎంత ఫ్రీడమ్ ఇస్తారనేది. అదైన తర్వాత మళ్ళీ వంశీ గారితో పాటు నేను ఒకరోజు ఫైనల్గా ఒక మంచి రోజున బాలయ్య బాబు గారిని కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఆయన ఫస్ట్ నాకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. నేను సార్ అని పిలుస్తుంటే, బాబీ నువ్వు 3 ఆప్షన్స్ ఇస్తానమ్మా, 3 ఒకటి చూస్ చేసుకో అన్నారు. ఏంటి బాబు? ఏంటి సార్ అన్న. కాల్ మీ బ్రో, బాలా అండ్ వన్ మోర్ థింగ్, బాలా బ్రో, ఓకే 2 బాలా ఆర్ బ్రో, ఈ 2 ఒకటి సెలెక్ట్ చేసుకో అంటే నేను బాలా బ్రో బాబు 3 ఒకటి సెలెక్ట్ చేసుకో అన్నారు. నేను వెంటనే బాబు అన్న, బ్రో అల్లేలో బాలా అల్లేలో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది బాలయ్య గారు. సో ఆ రోజు కథ గురించి తక్కువ మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఏం చేశారంటే ఆయన నన్ను చాలా కూల్గా, నేను ఇలా ఉండబోతున్నాను త్రూ అవుట్ సినిమాకి అనేది అర్థమయ్యేలాగా నా ముందు ఆయన ఉన్నారు. చాలా గ్రౌండెడ్, చాలా కూల్గా. అసలు బాలకృష్ణ గారు ఆల్మోస్ట్ టోర్స్ కూర్చుంటే ఇంత కూల్గా ఉంటారా అని ఒక పాజిటివ్ ఎనర్జీ. నిజంగానే ఆరా అని మాట్లాడుతుంటాం కదా, మనం ఆ ఆరాని చాలా రేర్గా చూస్తుంటాం, టెంపుల్స్లో ఉంటుంది. నేను ఆ రోజు విట్నెస్ చేశాను ఒక ఆరాని. ఆయన మాట్లాడుతుంటే, ఆయన ముందు కూర్చున్నప్పుడు తెలియకుండా ఒక వైబ్, మనలో ఏదైనా చిన్న భయాలు ఉంటే అన్నీ పోతున్నాయి. అక్కడి నుంచి మొదలెట్టి కథ కంటే ముందు బాబీ మనం ఏం చేద్దాం అని మాట్లాడుతూ ఆయన ఇస్తున్న ఫ్రీడంతో ఆదిత్య 369లో ఉన్న ఒక విజువల్ చూపించారు ఆయన. సో మేము ఆల్రెడీ ఒక ఐడియా అనుకుంటున్నాం, ట్రావెల్ అవుతున్నాం. ఈ క్యారెక్టరు ఆయన ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, నా కోసం, నాన్నగారి తర్వాత నా కోసం వస్తున్న అభిమానుల కోసం నేను ఏదైనా కష్టపడతాను బాబీ. సో వాళ్ళు ఏం కోరుకుంటారు, సో వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అంటూ ఆ క్యారెక్టర్ గురించి చెప్పారు ఆయన. సో వెంటనే నేను నా టీంతో కూర్చొని వెళ్తున్న కథలో నుంచి మెల్లగా ఆ క్యారెక్టర్ని, ఆ లుక్లో ఉన్న క్యారెక్టర్ని ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి దానికంటే నెక్స్ట్ బెస్ట్ వాళ్ళని కూర్చొని వర్క్ స్టార్ట్ చేసాం. నాకు తెలిసి కథ విషయంలో నేను ఎప్పుడు వినలేదు. బాలకృష్ణ గారితో కొన్ని ఫ్యూ మీటింగ్సే. కథ లాక్ అయిన తర్వాత మళ్ళీ ఏ రోజు ఎక్కడైనా ఒక మ్యాక్సిమం చాలా రేర్గా అడుగుతుంటారు ఆయన. అది కూడా ఎలా అడుగుతారంటే, బాబీ గారు ఇది ఓకేనమ్మా, ఇది ఓకే చూసుకో ఒకసారి, ఇది ఇలా కూడా చూడొచ్చా, ఇది ఇలా కూడా చెప్పచ్చా అంటే దాంట్లో ఏదో ఉన్నాడు. సో వెంటనే నేను టీంతో బౌన్స్ బ్యాక్ వెళ్ళి వర్క్ చేయటం మొదలెట్టండి. అలా చాలామంది బాలయ్య గారి ఫ్యాన్స్ ఉంటారు, డైహార్డ్ ఫ్యాన్స్ అంటారు. నేను వర్క్ చేసినప్పుడు నేను రాసిన ఒకే ఒక పదం, ఆయన గురించి నేను తెలుసుకున్న తర్వాత రాసిన ఫస్ట్ డైలాగ్, ఒకడెవడో అంటాడు సినిమాలో ఇతనికి శత్రువులు ఎక్కువ అని. దానికి బాలకృష్ణ గారి చేత ఒక మాట చెప్పించా, అరే ఓ సిఐ సాబ్ హమ్కో దుష్మన్ కమ్ జాన్ దేనే వాళ్ళ ఫ్యాన్స్ జాదా హై. సో అది నిజంగా బాలయ్య బాబు గారితో పనిచేస్తే ఫ్యాన్ అవటం కాదు, లవ్లో పడిపోయి అడ్మైరర్ అయిపోయి మనం ఫాలోవర్ అయిపోతాం. అంటే ఒక సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు నాకు ఏ రోజు కూడా మళ్ళీ ఈ హీరోతో ఇమీడియట్గా చేయాలి, మళ్ళీ కథ రెడీ చేయాలని ఏ రోజు అనిపించలే. ఫస్ట్ టైం నా కెరీర్లో మళ్ళీ బాలకృష్ణ గారితో మళ్ళీ దీనికంటే బెస్ట్ కథ చేయాలని ఆలోచనలు మొదలని. అలాంటి బాలయ్య బాబు గారు ఆరా అది. ఎంత ఫ్రీడమ్ ఇస్తారంటే ఇవాళ రోజున డాకు మహారాజ్ గురించి అందరూ పొగుడుతున్న విజువల్స్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి అంటున్నాను. దానికి కారణం ఆయన ఇచ్చిన ఫ్రీడమ్. ఎంత అట్మోస్ట్ రెస్పిస్తారంటే డైరెక్టర్గా, అది నాకు ఆనందం కన్నా విపరీతమైన బాధ్యతని పూర్తించేసింది. ఈయన ఇంత నమ్మేస్తున్నారు వాళ్ళని. అంటే లిటరల్గా చెప్తున్నాను, ఓ డైరెక్టర్ వెళ్తున్నప్పుడు ఆయన సిగరెట్ కూడా తాగరు. అంటే ఆయనకున్న స్టార్డమ్కి, ఆయనకున్న ఆరాకి, ఆయనకున్న ఫిల్మోగ్రఫీకి. నాకు 6వ సినిమా నేను దాక్కుని వెళ్ళాల్సి వచ్చేది. ఆయన నన్ను చూసి సిగరెట్ పడేస్తారు, వెంటనే లెగిసి మాట్లాడతారు, డైరెక్టర్ గారు వస్తున్నారు సైలెంట్గా ఉండండి అంటారు. ఇలాంటి ఒక సూపర్ స్టార్డమ్ ఉన్న హీరో ఎందుకు గాడ్ ఆఫ్ మాసెస్ అయ్యారు, ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక విధంగా ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారే, ఇంత గాడ్ ఆఫ్ మాసెస్ హీరో నా చేతిలో ఉన్నారు కదా, మనం బెస్ట్ ఇవ్వాలి అని ఇప్పటిదాకా నేను గర్వంగా చెప్తున్నాను. ఇంకా వర్క్ చేస్తానే ఉన్నాను, చేస్తాను కూడా. ఈ సినిమా జాన్ 12న ఒక టీం అందరం కలిసి, ఇది నా ఒక్కడి కృషి కాదు, హానెస్ట్గా చెప్తున్నాను, ఒక సైన్యంతో. ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది, ఎవడో అంటాడు ఆయన వెనకాల ఒక ముఠా ఉంది అనేదో, అంటే ముఠా కాదు సైన్యం అంటారు. సో అలాంటి ఒక సైన్యం స్టార్ట్ చేస్తే డిఓపి విజయ్ కార్తిక్ కన్నన్ గారు, నేను జైలర్కి ముందే ఒకసారి ఎప్పుడో మాట్లాడాము, నేను వంశీ గారు. అంటే ఏమైపోయిందంటే వంశీ గారు